మిత్రులందరికీ నమస్కారం. మీ కనిశెట్టి సురేష్ బాబు, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్, అలాగే న్యాయవాది. ప్రస్తుతం అనకాపల్లి ఆవకండంలో జరుగుతున్నటువంటి అక్రమాలపై నేను ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నాను. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే కొద్ది రోజులుగా ఎందుకని మాట్లాడట్లేదని చెప్పి చాలామంది నన్ను అడగడం జరుగుతుంది. దానికి ఈరోజు సమాధానం చెప్తూ రాబోయే రోజుల్లో నా తాలూకా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్నది కూడా మీతో స్పష్టత ఇవ్వాలనే ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ముందుగా ప్రతి వారం కూడా ఇన్ని రోజులు బట్టి నేను ఈ సమయం తీసుకున్న సమయంలో నేను ఎవరెవరితో అంటే విఎంఆర్డిఓతో కానీ, జీవీఎంసీ వారితో కానీ, రెవెన్యూ వారితో కానీ, అలాగే లోకల్గా ఉన్న తహసీల్దార్ కార్యాలయంతో కానీ, ఇలాగ వివిధ విభాగాలతో ఇరిగేషన్ వాళ్ళతో కానీ నేను టచ్లోకి వెళ్ళడం జరిగింది. నాకు కావాల్సినటువంటి సమాచారం నేను తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాను ప్రస్తుతం. వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సమాచారం, ప్రాథమిక సమాచారం ఏంటన్నది మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా ఆవకండం మీద నా పోరాటం ఎంతవరకు వచ్చింది, ఆ పోరాటంతో నేను సంపాదించినటువంటి అచీవ్మెంట్స్ ఏంటనేది ఇక మీదట ప్రతి ఆదివారం కూడా మీతో నేను పాలు పంచుకుంటాను. ఖచ్చితంగా వచ్చే వారం ప్రాథమికంగా విఎంఆర్డిఏ, ఎందుకంటే నేను పెట్టినటువంటి కాగితాలకు మొట్టమొదటిగా స్పందించింది విఎంఆర్డిఏ. వాళ్ళు స్పందించారు, వాళ్ళు దానికి సమాధానం చెప్పారు. నేను విఎంఆర్డిఏకి వెళ్ళవలసినటువంటి అవసరం ఏమొచ్చింది, వాళ్ళు ఏమని మనకి ఆన్సర్ ఇవ్వడం జరిగింది, అందులో ఉన్నటువంటి పూర్వాపరాల మీద వచ్చే ఆదివారం ప్రథమంగా మొదలు పెడదాం. ధన్యవాదాలు మిత్రులారా.